నమస్తే. ఒక శివలింగం 5 భాగాలుగా విభజింపబడిన కథ మీకు తెలుసా? పంచారామాలు ఆంధ్రప్రదేశ్లో 5 ప్రసిద్ధ శివక్షేత్రాలు. ఈ క్షేత్రాల ఉద్భవం ఒక పురాణ కథతో ముడిపడి ఉంది. తారకాసురుడు అనే రాక్షసుడు శివునికి ఘోర తపస్సు చేసి అతని హృదయంలో ఆత్మలింగం స్థాపింపబడేలా వరం పొందుతాడు. ఆ లింగం ఉన్నంతకాలం అతనిని ఎవరూ యుద్ధంలో ఓడించలేరు. ఆ వరం వల్ల తారకాసురుడు మహాబలవంతుడై దేవతలను ఋషులను హింసించడం మొదలు పెడతాడు. దేవతలు అతనిని ఓడించలేకపోతారు. వారు శివుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించగా శివుడు తన కుమారుడైన కుమారస్వామిని యుద్ధానికి పంపుతాడు. కుమారస్వామి నాయకత్వంలో తారకాసునిపై దేవతల యుద్ధం ప్రారంభమవుతుంది. కుమారస్వామి ఎంత ప్రయత్నించినా తారకాసురుని ఓడించలేకపోతాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి వచ్చి కుమారస్వామికి ఇలా చెప్తాడు: నువ్వు తారకాసురుని సంహరించాలంటే అతని హృదయంలో ఆత్మలింగాన్ని ధ్వంసం చేయాలి అని. అప్పుడు కుమారస్వామి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి ఆత్మలింగాన్ని 5 భాగాలుగా విభజింపచేస్తాడు. తారకాసురుడు చనిపోతాడు. ఆ 5 శివలింగ భాగాలు భూమిపై వేర్వేరు ప్రదేశాలలో పడతాయి. ఆ భాగాలు మళ్ళీ కలవకుండా ఉండేందుకు దేవతలు వాటిని ప్రతిష్ఠిస్తారు. ఈ 5 క్షేత్రాలనే పంచారామాలు అంటారు. అమరావతిలో అమరారామాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠిస్తాడు. ద్రాక్షారామంలో ద్రాక్షారామాన్ని సూర్యుడు ప్రతిష్ఠిస్తాడు. భీమవరంలో సోమారామాన్ని చంద్రుడు ప్రతిష్ఠిస్తాడు. పాలకొల్లులో క్షీరారామాన్ని విష్ణువు ప్రతిష్ఠిస్తాడు. సామర్లకోటలో కుమారరామాన్ని కుమారస్వామి ప్రతిష్ఠిస్తాడు. ఈ విధంగా పంచారామాలు శివుని మహిమను తెలియచేసే పవిత్ర పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇంకా భక్తులు ఈ క్షేత్రాలను దర్శించడం ద్వారా పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. మరిన్ని భక్తి కథల కోసం హేమా భక్తి కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.